తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నదిపై వంతెన కూలి 6 మృతి, 25 మంది గళ్లంతు. నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు. సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే కూటమి అవుట్, బుగ్గన రాజేంద్రనాథ్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమం, టార్గెట్ యూత్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో 3 రోజుల పాటు జరిగే G7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాల నేపథ్యంలో G7 సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడా ప్రధాని పిలుపుతో G7 సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ ఎయిర్ ఇండియా ఘటన మరవకముందే మహారాష్ట్ర పూణే జిల్లాలో మరో విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంద్రయాని నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలడంతో 6 వ్యక్తులు మరణించగా మరో 25 మంది గళ్లంతయ్యారు. ఈ ఘటన పూణే జిల్లాలోని కుందమల గ్రామం సమీపంలో ప్రింప్రి చిట్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో 9 మంది పోలీసు అధికారులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు. ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ గారు ఏ మంత్రి చేయని సాహసం చేశారు. వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు, ఆఫీసర్లు చేశారని అంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కమిషనర్తో సహా 9 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవ్వాలి, ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరేం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటుంటే, ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ అంటే, 13th ఎడిషన్ కంప్లీట్ అంటే, ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. తెలంగాణ యువత మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి లీడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా యువతను రాజకీయాల్లోకి రప్పించి సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారుతుందని తెలిపారు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందంటూ ఆమె అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ 2025 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ పరీక్షలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంచి ఫలితాలు సాధించారన్నారు. 18వ ర్యాంక్ సాధించిన తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్కు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే 19వ ర్యాంక్ ఏపీకి చెందిన దర్భా కార్తిక్ రామ్ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహామోసం చేస్తుందని ఆరోపించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీరు 15,000 మీకు 18,000 ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి
మీరు పర్మిషన్ ఇచ్చినారండి, మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము, ఇంటికి పోయి అమ్మ ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు ఇంటూ 15,000 45,000 రాసిన మాట వాస్తవమా కదా? అమ్మ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు. ఎందుకు అంటే మా అత్తకు ఇంకా 60 నిండలేనాయన అంటే అట్లనా? మేము వస్తే 4,000 అమ్మా, 48,000 సంవత్సరానికి మేము వస్తే 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తాం. అమ్మ నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది, 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే. అట్లనా? 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని మళ్ళీ 20. పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు, నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటే అంటే ఏం చేస్తావు నేను, ఆటో గిట్టో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నావమ్మా అంటే ఏదో నేను కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాలా కాదు? ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్, ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్ జలకల సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు సుంకేసులకు చేరుకుంటుంది. ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కేసీ కెనాల్ తాగునీటి కోసం 159 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం క్యూ లైన్ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారికి ఆలయ అర్చకులు విశేషాభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. రద్దీ పెరగడంతో నిత్య కళ్యాణ వేడుకలను చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. నిత్య కళ్యాణ వేడుకల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేంద్రరెడ్డి, ఇంట్లో దయ్యాలున్నాయని వారే అంటారు. నిజమైన దయ్యాలెవరో ప్రజలకు తెలుసన్నారు. కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా 50 కోట్ల నిధులను విడుదల చేశారు. భద్రకాళి అమ్మవారికి అన్నీ చేశామని నేతలారా మీ హయాంలో భద్రకాళి అమ్మవారికి ఏం చేశారు? బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మీ హయాంలో జరిగిన పాపాలకు మేము శుద్ధి చేస్తున్నాం. కేటీఆర్ నయీం నగర్ బ్రిడ్జి మీద వరద బాధితులకు ఇస్తాన్న 10,000 ఎక్కడా అని వ్యాఖ్యానించారు. పట్టణానికి ఉన్న పడుకోవడం చెరువులకు సంబంధించిందండి. పట్టణానికి సంబంధించి దాన్ని పట్టుకొని చెరువులు చేసిన మామూలు చేసిన అని మాట్లాడుతాను. ఆయనకి ఏం చెప్పాలి? దానికి ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? నేను పోనీ ఆ డిసిల్ట్ తీసిన మట్టి తీసుకపోయేట బయట పోయాలి కదా. మ్యాక్సిమం కూడాకు 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఇచ్చినాం. కూడా మిగతా వాళ్ళకు ఎక్కడికి పడితే అక్కడ ఫ్రీ ఇస్తున్నాం. కొన్ని దిక్కుల మస్జిద్లు మన శ్మశాన వాటికల్నే వాటిని నింపుకుంటామంట. ఇట్లా బయట దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ ఉంటే పోతామంటే ఉన్నదంతా ఏరియా అంతా కబ్జాలు పెట్టి కూర్చుంటే నువ్వు ఏడబోయాల ల్యాండ్ ముందు ఏది మట్టి ఎక్కడైనా మిగిలిచ్చిన ల్యాండ్లు కబ్జాలు పెడితే ఏడబోయాలి. అయినా మా చిత్తశుద్ధితోటి టెండర్లు పెట్టి ఇది అలా కమిషన్ అసలు టెండర్లు ఇది కానప్పుడు కమిషన్ ఎడికెళ్ళి వచ్చింది. అవులే కమిషన్ ఎడికెళ్ళి వచ్చింది నీకు టెండర్ ఏమంటారు? మన 169 కోట్లు పెట్టి మీకు చేతగాక వదిలేస్తే బొందివాగుని మేము పట్టుకొచ్చినాం. 169 కోట్లు బొందివాగుని పట్టుకొచ్చి ఆ వాటర్ భద్రకాళమ్మ చెరువు పోకుండా డైవర్ట్ చేయడానికే కడతాను కదా. అంత పెద్ద ఇది ఇరిగేషన్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే కదా. రేపటితో కంప్లీట్ అవుతుంది. ఇంక ఏం చేయలే. అసమర్థత ఇవి తిన్నారు అవి తిన్నారు. ఎందుకు ఈ మూడు మాటలు? నీ చరిత్ర తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్తే వింటారు. నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వు ఏం చేసినావు, ఈ 10 ఏళ్ళలో మీ గవర్నమెంట్ నువ్వేం చేసినావు, 16-18 నెలల్లో నేనేం చేసిన అన్నది ప్రజలు చెప్తారు. నువ్వు చెప్పడం కాదు కదా. ఏమన్నా అంటే అంటాడు అక్కడ. ఇంకా ప్రజలు అనుకుంటారట. ప్రజలు నిన్న అంటారు లఫుడ్ గాడు పీడ పోయిందిరా, దరిద్రం పోయింది వీడు పోయిన కాడికి వెళ్ళి గిన్ని చేయవలసే కూడా ఎందుకు చేయలేకపోయాడు వీడు అని ప్రజలు అవలాగాడని తిడతారు. నేను అన్నట్లే ప్రజలు అంటున్నారు ఆ మాట. అమ్మవారిని పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఒక వరం లాంటివే. ఎమ్మెల్యే మాణిక్రావు పట్టణంలోని గౌరీ ప్యాలెస్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన నియోజకవర్గంలోని 925 మంది లబ్ధిదారులకు గాను 92,607,300 విలువగల చెక్కులను గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ శెక్కర్ గారితో కలిసి పంపిణీ చేసిన గౌరవ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరప్రధానని, దేశంలో ఏ మూలలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. కనీసం మీరైనా కనీసం కొద్దిగా కనీసం 50% చేయండి సార్. మరి ముఖ్యంగా ప్రతి అన్ని ఇవ్వకుండా మున్సిపాలిటీ అన్నా కానీ ఎందుకంటే మున్సిపాలిటీ ఏముండదు మన విలేజ్ గారు ఎంపీ సార్ ఇచ్చింది అనేది కూడా మేము కూడా ఘనంగా చెప్పుకుంటాం సార్. అంటే తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఎవరిచ్చినా ప్రజల గురించి నువ్వు చేసినా నేను చేసినా ఎవరన్నా అందరి అభివృద్ధి గురించి అందరి సంక్షేమాలు కాబట్టి దయచేసి ఇంతకంటే ఇంకా ఏం మాట్లాడరు. కానీ మీరేదో అది ఇస్తారా ఇస్తే బాగుందని ఆలోచిస్తూ మరి ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం మన పార్లమెంట్ సభ్యులు వచ్చినందుకు. మరి ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చి చాలా బాగానే చేశారు. కానీ కొత్త ఇస్తారనే ఆశ ఉంటుంది అందరికీ కూడా. నాకే కాదు అందరికీ ప్రజలందరికీ దేవాలని ఎందుకంటే ప్రతిసారి ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు వచ్చాక ఏదో కొంత ఇస్తారు. భూ విద్యార్థులు నదిపై వంతెన కూలి 6 మృతి, 25 మంది గళ్లంతు. నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు. సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే కూటమి అవుట్, బుగ్గన రాజేంద్రనాథ్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమం టార్గెట్ యూత్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.